నమస్కారం, ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. చేయించినప్పుడు చేసేది తర్వాత ఇవ్వట్లేదు. ఆ తర్వాత అలా కూడా అలాగైనా పనులలో మనం జనసేన చేస్తున్నాం కదా అని చేస్తాం. దానివల్ల బెనిఫిట్ కొంతమంది మొత్తం ఏర్పాటు చేయడం మన జనసేన ఎక్కువగా చేయడం జరిగింది. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు, సోషల్ మీడియాలో కానీ మన ఇక్కడ జిల్లాలో కానీ 170 నియోజకవర్గాల్లో కానీ అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఉండి నియోజకవర్గంలో మన ఉండి ఏఎంసీలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల కొరకు మరి జనసేన పార్టీ నాయకులు అందరితో కలిసి ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం ఈ నెల 26 నుండి క్రియాశీల సభ్యత్వాలు నమోదు కొరకు మరి మొన్న శివరాత్రి రోజున మా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ముందుగా ఆయన 2 కోట్ల రూపాయలు క్రియాశీల సభ్యత్వం తీసుకుని మరి మిగతా వాలంటీర్లందరినీ కూడా ఈ నెల 22వ తారీఖు అంటే ఈరోజు మధ్యాహ్నం మన సాయంకాలం 4 గంటలకల్లా ఈ యొక్క క్రియా వాలంటీర్ల పేర్లు సభ్యత్వాలు నమోదు ఇవన్నీ కూడా ఆఫీసుకు పంపించాలని మరి జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందబాబు గారు ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా మన రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గారు అలాగే మన పిఎస్సి సభ్యులు శ్రీ కనకరా సూర్య గారి ఆదేశానుసారం మరి మన మాజీ డిసిసిబి అధ్యక్షులు చైర్మన్ శ్రీ బుచ్చాల రత్నం గారు అలాగే మన జనసేన పార్టీ మండలాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి మరి జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైతే మరి గత సంవత్సరంలో మన క్రియాశీలక సభ్యత్వాల్లో మన ఉండి నియోజకవర్గం మరి రాష్ట్రంలోనే మనం పోటీ పడడం జరిగింది. మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే మరి మనం 6వ స్థానంలోనే ఉన్నాం మొత్తం 16 నియోజకవర్గాల్లో కూడా. మరి దానికి అనుగుణంగా గతంలో మనం 13,700 చిలుకు సభ్యత్వాలు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా అప్పుడు మనకి నియోజకవర్గానికి 50 మంది వాలంటీర్లు చొప్పున అప్పుడు మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి మరి నాదండ్ల మనోహర్ గారు మన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మార్చులు మరి వీడియో కాన్ఫరెన్స్లో టెలికాన్ఫరెన్స్లో చెప్పడం ఏంటంటే ఇదివరకే 50 మంది ఉన్నారు, ఇప్పుడు 70 నుంచి 100 మంది వరకు వాలంటీర్ని నియమించుకునే సదుపాయం మనకు కల్పించారు. మరి ఏదైతే మన టార్గెట్ ఒకటే, ఇప్పుడు ఈ సంవత్సరం మన ఉండి నియోజకవర్గానికి 25,000 నుంచి 30,000 సభ్యత్వాలు చేసే విధంగా మన జనసేన పార్టీ నాయకులందరూ కూడా మరి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆయా గ్రామ అధ్యక్షులు అలాగే క్రియాశీలక సభ్యులు అందరూ కూడా దీని మీద ప్రధాన భూమికి పోషించవలసిన అవసరం ఉంది. ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మీరు చూస్తున్నారు రాష్ట్రంలో ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఇలా కేంద్ర ప్రభుత్వంతో కానీ ఏదైనా సత్సంబంధాలు కలిగి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇలా గ్రామాల అభివృద్ధి ప్రధానంగా పెట్టుకుని అన్ని గ్రామాల్లో కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేసి ఇలా జనసేన పార్టీకి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసే అభివృద్ధిని ప్రతి ఒక్కరు కళ్ళారా చూస్తున్నారు.
ఇవాళ జనసేన పార్టీలు ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం తీసుకోవాలని తహతహలాడుతున్నారు. ఎందుకంటే ఇవాళ సభ్యత్వంతో పాటు దీనికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సదుపాయం కూడా మన నాయకులు కళ్యాణ్ గారు కల్పించడం జరిగింది. ఏదైతే ప్రమాదం సాధిన ఏదైనా ఇబ్బంది అయ్యి ఏదైనా యాక్సిడెంట్లు కనుక మరణించినట్లయితే వాళ్ళ కుటుంబానికి భరోసాగా ఉండాలని 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించడం జరిగింది. గతంలో సభ్యత్వం 500 రూపాయలు కట్టించుకునే వాళ్ళు ఇప్పుడు ఒక 100 రూపాయలు తగ్గించి 400 రూపాయలకే పరిమితం చేశారు. మరి ఏదైతే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న జన సైనికులు వాళ్ళ కుటుంబాల ఆర్థిక భద్రత కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మన ఉండి నియోజకవర్గంలో ఉన్న మండలాధ్యక్షులు, అలాగే మన జిల్లా ప్రధాన కార్యదర్శులు, అలాగే రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి గారు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, అలాగే క్రియాశీలక వాలంటీర్లు అందరూ కూడా ఇందులో భాగస్వాములయ్యి ప్రతి ఒక్కరు కూడా ఈ బాధ్యతను భుజాన వేసుకుని మనకు వచ్చే నెల 10 వరకు మనకు టైం ఇచ్చారు. కాబట్టి మన ఉండి నియోజకవర్గాన్ని అత్యధిక మరి క్రియాశీలక సభ్యత్వాలు నమోదయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని మరి మీ అందరికి కూడా తెలియపరచడం జరిగింది. మరి ఇవాళ ఈ ప్రోగ్రాంకి మరి మా గురువు గారు మరి ఆయన ఎన్నో పనులు ఉన్నప్పుడు కూడా మరి వచ్చి పిలిచినట్టునే వచ్చి ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి మరి అందరికీ కూడా సలహాలు సూచనలు ఇచ్చినందుకు గురువు గారు కనకర సూరి గారికి, అలాగే మన ముత్యాల రత్నం గారు మాజీ డీసీపీ చైర్మన్ గారికి, అలాగే గౌర లక్ష్మి గారికి, వేరుబండి రామాంజలి గారికి, అలాగే తోట వాసు గారికి, అలాగే బ్రహ్మం గారికి, అందరికి మొత్తం మండల కమిటీ అందరి నాయకులు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. హాయ్, నమస్తే. మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్, తెలుగువారి గుండె చప్పుడు.